సమ్మక్క సారక్క జాతర జూనికి 2 కళ్ళు సాల్తలేవుల్లో అంతగానో మంది భక్తులు వస్తున్నారు. ఇక మరి సారలమ్మ అయితే ఇప్పటికే గద్దెనెక్కింది. ఇక మరి సమ్మక్క ఇక రాబోతున్నది మనందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే ప్రధాన పూజారి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రత్యేకంగా పూజలు చేసిర్రు. ఇక మరి ఇలా ఎవరెవరు పెద్ద మనుషులు వచ్చిర్రు, ఇక మరి సమ్మక్క సారలమ్మని ఎవరెవరు దర్శనం చేసుకుర్రో ఒకసారి చూసొద్దాం పండి. హక్కుల కోసం పోరాడి యావత్ ప్రపంచానికి దిక్కై నిలిచిన వీరవనితల సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ మస్తు జోరుగా నడిచిందుల్లో. లక్షలాది మంది భక్తులు మేడారం వచ్చిండ్రు, తలలీనాలు అర్పించిండ్రు, అటెనక జంపన్న వాగుల మునిగిర్రు. ఇట్లా ఎంతో మంది పవిత్రతతోని సమ్మక్క సారలమ్మను గొలుచుకున్నారు. ఇవాళ సమ్మక్క సారలమ్మను దర్శించుకోనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు వచ్చిండుల్లో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు గుట్ట నిలువెత్తు బంగారం సమర్పించిండు సమ్మక్క సారలమ్మకు. చూసిరు కదా, సారు వస్తుంటే సారుకే కాలు పెట్టనిక సందు లేదు, గా తీర్లున్నారు భక్తులు. సమ్మక్క సారలమ్మ దర్శనం అయిపోయినాక యావత్ ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడిండులో కిషన్ రెడ్డి సారు. నేను వస్తుంటేనే ఇంత తిప్పలవుతున్నది, మరి రాష్ట్రపతి మేడం వస్తే ఇంకెంత తిప్పలవుతుందో అని చెప్పి యాద్ చేసుకున్నాడు. తప్పకుండా అడిగాము, డిఫరెంట్ యాంగిల్లో వారు సెక్యూరిటీ యాంగిల్ ఆ రకంగా వారు వచ్చినప్పుడు మొత్తం అందరిని ఆపాల్సి వస్తుంది. అది దట్ ఈస్ ద ప్రొసీజర్. కాబట్టి భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం అంటే ఏది పడ్డా పోసుకోము. ఆమె వచ్చినప్పుడు చాలా ప్రోటోకాల్ ఉంటాయి. ప్రోటోకాల్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అడ్మినిస్ట్రేషన్ మీద చాలామైనటువంటి ఒత్తిడి ఉంటుంది. జస్ట్ దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు వస్తే భక్తులు జరిగేది 3 రోజులు. 3 రోజులకు రావాలన్నప్పుడు ఇబ్బంది అయితే మొన్న భద్రాచలం తీసుకొచ్చాము, రామప్పకి తీసుకొచ్చాము, అట్లే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరిలోకి వచ్చారు, అనేక ప్రాంతాలకు కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా సిబ్బంది మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అదే విషయం వారు స్పష్టంగా చెప్పారు. ఇన్నర్ గదుల్లో రేపు రాష్ట్రపతి మేడం రానట్టే. కిషన్ రెడ్డి సార్కే దమ్మాడకుట్ట అయ్యింది, గంతగానం మంది భక్తులు ఉన్నారు. మళ్ళీ రాష్ట్రపతి మేడం వస్తే రాష్ట్రపతి మేడం కంటే భక్తులకే చాలా ఇబ్బంది. ఇక అన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి మేడం రానట్టు ఉన్నది. అటెన్కా సీతక్క మాట్లాడుకుంటా రేపు ఎవరెవరు వస్తున్నారు ముఖ్యమైన నాయకులు అని చెప్పుకొచ్చింది. గవర్నర్ గారు రేపు 10 గంటలకు సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి రాబోతున్నారు. వారి పర్యటన అనంతరం మరి 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా రావడం జరుగుతుంది. వారితో పాటు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర మంత్రులు కూడా, ఇన్ఛార్జ్ మినిస్టరు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర మంత్రులు కూడా రావడం జరుగుతుంది. అదే కాకుండా మరి జాతీయ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అర్జున్ ముండా గారు కూడా గతంలో వారి ప్రాంతానికి, ఈ దేవాలయానికి, ఇక్కడ సమ్మక్క సారలమ్మ సన్నిధికి రావడం జరిగింది. మేము పర్సనల్గా వారికి ఇన్విటేషన్ ఇవ్వలేకపోయినా వారు వస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇన్నర్ గదుల్లో కేంద్ర మంత్రి సారు, ముఖ్యమంత్రి సారు, ఇట్లా ముఖ్యమైన లీడర్లందరూ సమ్మక్క సారలమ్మను రేపు దర్శించుకోనికి వస్తున్నారు. ఇప్పటికే సమ్మక్క బయలుదేరింది చిట్కలగుట్ట నుంచి. ఎస్పీ సారు గౌరవార్థం ప్రకారము 3 సార్లు తుపాకీలు వెలిచిండు. ఇగో ఇట్లయితే మొత్తం మీద జాతర ఇయ్యాల జోరుగా నడిచిందుల్లో. రేపు నిండుగా పూజలు అందుకున్నాక సమ్మక్క సారక్కలు దర్శనం ఇయ్యబోతున్నారు. రేపటి కోసము లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. గంతగానం ఉంటది మళ్ళా సమ్మక్క సారక్క జాతర అంటే.